శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. కుజ సంచారం అనేది మొదలవబోతుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇక కుజ సంచారం మొదలవుతున్నది. ఇక కుజ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 40 రోజుల పాటు కుజుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మకర రాశిలోకి వచ్చినటువంటి కుజుడు 40 రోజుల పాటు మకర రాశిలోనే కొనసాగబోతున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం. కుజుడు ప్రతి ఒక్కరి జీవితంలో వైవాహిక జీవితంలో ప్రభావితం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. కుజదోషం అంటారు. కుజదోషం ఉన్నప్పుడు వివాహం డిలే అవుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాకపోతే కుజదోషమే వివాహ డిలేకి కారణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని యొక్క బలం కూడా ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే గురువు యొక్క స్థితిగతి రీత్యా కూడా వారికి వివాహం తొందరగా అవుతుందా లేటుగా అవుతుందా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. కుజ సంచారం గురించి మాట్లాడేటప్పుడు కుజుడు కొన్ని స్థానాల్లో యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. 3, 6, 11 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడన్నమాట. అదే వేరే యొక్క గ్రహాలు తన యొక్క జన్మరాశిలో ఎక్కడైతే సంచారం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంకో గ్రహం ఉంటే కుజుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఎక్కువగా ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వడం అన్నమాట. అలాగే కుజుడు గురించి మాట్లాడితే కుజుడు చాలా కోపమైనటువంటి గ్రహం. అలాగే రజోగుణ కారకుడు అన్నమాట. అంటే ప్రేమకితో పాటు ఈర్ష్య ద్వేషాలకి గల కారకుడుగా కూడా తయారవుతాడు. మనిషికి ఈర్ష్య ద్వేషాలు పెంపొందించగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాడన్నమాట. అలాగే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి స్థాయిలోకి తీసుకెళ్తాడు. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేకుండా బిజినెస్గా డెవలప్ అవడానికి కానీ కుజుడు చాలా యోగకారకుడు అన్నమాట. అంటే ఎవరికైతే కుజుడు మంచి స్థానంలో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే వారి యొక్క ఆహార్యం చూస్తేనే మనం చెప్పేయచ్చు అన్నమాట. వీరు కుజుడి యొక్క ప్రభావం ఉందా లేకంటే రవి యొక్క ప్రభావం ఉందా అనేది కూడా చెప్పవచ్చు. కుజుడు రవి వీళ్ళిద్దరూ మేజర్ 2 ప్లానెట్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్ అనేది చాలామందికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ సంచారం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ధనస్సు రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మనం చూద్దాం. గురువు ఇప్పుడు మేషంలో గురు సంచారం అనేది ఉంది. అలాగే రాహువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో రాహువు, మరి దాని నుంచి సప్తమంలో అంటే కన్యలో కేతువు, బుధుడు వృశ్చికలో, శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో ఉన్నాడు అన్నమాట. ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ఆ యొక్క వీడియోస్ కూడా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బుధుడు కుజుడు రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మకరంలోకి రావడం. అంటే ధనస్సులో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో తను రాబోతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి మకరంలో రాబోతున్నాడు. కుజుడు రవికి మిత్రత్వం అనేది ఉంది. బుధుడితో కూడా మిత్రత్వం అనేది తక్కువగా ఉన్నప్పటికీ కుజుడికి సఖ్యత అనేది ఉందన్నమాట. శని కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూస్తుంది అనేది కూడా చూద్దాం. ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవి వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రంలో, అలాగే బుధుడు వచ్చేటప్పటికి మకర రాశిలో ఉన్నాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు భరణి నక్షత్రంలో, శుక్రుడు వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. శని శతభిష నక్షత్రంలో, రాహువు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రంలో, కేతు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కొనసాగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి వచ్చేటప్పటికి బుధ సంచారం అనేది నడుస్తుంది. ధనయోగకారకుడైనటువంటి బుధుడు జన్మరాశిలో ఉన్నాడు. ఫైనాన్షియల్గా డబ్బు సంపాదించగలిగినటువంటి స్థానాల్లో శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు అన్నమాట. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు ఈ యొక్క రాశి వారికి తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలోకి రావటం అనేది జరిగింది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా డబ్బు సంపాదించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. మంచి యోగకారకమైనటువంటి స్థానాల్లో కుజుడు ఉన్నాడు. కుజుడు 40 రోజుల పాటు ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు 40 రోజుల పాటు మకర రాశిలోనే సంచారం చేస్తాడన్నమాట. మకర రాశిలో కుజుడు 30 రోజులు ఉన్నప్పుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలతని ఇవ్వగలుగుతాడు.
మరియు పేరు ప్రతిష్టలు రాగలుగుతాయి. ఉద్యోగపరంగా ఏదైనా నూతన మార్పులు కోరుకునే వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు. విదేశీ ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా రవి పూర్తి యోగాన్ని అనుకూలమైనటువంటి కాలంగానే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. కొత్తగా ఉద్యోగాల గురించి కూడా అనుకూలత ఇస్తాడు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. రవి కూడా మంచి స్థానంలో ఉన్నాడు. మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి రాబోతున్నటువంటి కాలంలో మంచి అనుకూలమైనటువంటి 40 రోజుల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతిభలోని విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలే అనుకున్నట్టు వరకే బాగానే ఉంటుందన్నమాట. కాకపోతే ఈ యొక్క రాశి వారికి రవి యొక్క మార్పు కూడా జరగబోతుంది. రవి శని కలిసి చతుర్థులకు మారబోతున్నారు. ఆ టైంలో వీరైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అది ఎప్పుడు మారుతున్నది అంటే రవి యొక్క స్థానం మార్పిడి అనేది చతుర్థంలోకి మారుతున్నది. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో రాబోతుంది. దానికి రవి శని కలిసినప్పుడు శనితో పాటు రవి కలిసి అంటే ఆల్రెడీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో శని ఉన్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ఫిబ్రవరి 15వ తారీఖున ఎప్పుడైతే రవి వెళ్ళి శనితో కలిస్తే ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాడు అని చెప్పి నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. ఆ టైంలో మీరు చూసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు కుజ సంచారం గురించి మాట్లాడితే కుజుడైతే చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆరంభించాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాభిస్తాయి, అంటే కొన్ని రోజులు లాభిస్తాయి అన్నమాట. ఫిబ్రవరి 15 వరకు ఈ యొక్క రాశివారు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 తర్వాత ముందే వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక నెల రోజులు వీరికి మీద కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తుంది. అది ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ యొక్క రాశివారు మరిన్ని సానుకూలమైన ఫలితాలకి ఎటువంటి రెమెడీస్ చేయొచ్చు అనేది కూడా చివరిలో చూడండి. కుజ సంచారం అనేది ఇప్పుడు ఒక్కొక్క రాశికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకు అనుకూలంగా కూడా ఉండదు అన్నమాట. అనుకూలంగా లేనటువంటి రాశులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు కొన్ని స్థానాలను యోగిస్తాడు. కాబట్టి కుజుడు యోగాన్ని సరిగా ఇవ్వనప్పుడు కుజగ్రహ ఆరాధన మంత్రజపం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి ధారణ చేసుకోవాలి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం. నవగ్రహాల్లో కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు. అమ్మవారిని పూజించవచ్చు. దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ ప్రభావం నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మనం హనుమంతుడికి పెట్టినటువంటి సింధూరాన్ని ధరించినట్లయితే మనకు ఈ యొక్క కుజగ్రహ నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్య రీత్యా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. కుజుడు సరిగా లేనప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు కూడా అంతగా అనుకూలించవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.